రిలాక్సింగ్ కావాలి కదా. మరి నువ్వు దయ చూపించగలుగుతున్నావా? ఒక్కరోజు వారికి సెలవు ఇద్దామని. ఎలాగండి పాస్టర్ గారు, పని అమ్మాయి ఒక్కరోజు రాకపోతే పని గడుస్తుందా? కరెక్టే, ఏదో ఒక రోజు మీరు దయ చూపించండి, ఒకరోజు సెలవు ఇవ్వండి. ఎందుకంటే వారికి వారి అవసరాలు ఉంటాయి, వారి పనులు ఉంటాయి. అదేవిధంగా మన కింద పనిచేస్తున్న మన వర్కర్స్కి, మన ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే వారికి ఏదో సమస్య వచ్చి ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా సహాయం చేయమన్నప్పుడు నువ్వు దయతో చేయగలుగుతున్నావా? అంతెందుకు, ఈ గుడిగంటల కార్యక్రమం చూస్తున్న మీరు దయతో ఒక చిన్న కానుక పంపించగలుగుతున్నారా? చెప్పండి. ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రతి నెల మేము కొంత మొత్తాన్ని మీకు పంపిస్తామండి అనే దయ మీలో ఉందా? ఉంటే వెంటనే ఫోన్ చేయండి. మా సెల్ నంబర్ 9885098358 9885098358. ఎందుకంటే పొద్దునే లేచి తెల్లవారుజామున మీకోసం 3 గంటలు లేచి 4 గంటల వరకు ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించి ఈ కెమెరా ఈ లైట్స్ అన్ని ఫిక్స్ చేసుకొని 4 గంటల నుంచి 5 గంటల వరకు దీన్ని షూట్ చేసి 5 గంటల నుంచి 6 గంటల లోపల దీన్ని ఎడిట్ చేసి కరెక్ట్గా 6ంటికి ఇంటి నుంచి బయలుదేరి మా ఆఫీస్కి వెళ్ళి 6:10కి అక్కడ 10 నిమిషాల పాటు దీంట్లో దాన్ని కంప్యూటర్లో ఫిక్స్ చేసి 6:30కి రావడం ప్రయాసపడటం జరుగుతున్నది. ఎందుకో తెలుసా? నాకు నా ప్రజల మీద దయ ఉంది, నా పట్టణం మీద నాకు దయ ఉంది. ఎందుకంటే ప్రభువా, నేను పొందిన ఈ రక్షణ మా పట్టణంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలయ్యా. ఎవరు కూడా నరకానికి వెళ్ళటానికి వీల్లేదు ఏసయ్యా. కనీసం సువార్త వినలేదు అని నా పట్టణస్తులు ఎవరు అనడానికి వీల్లేదు తండ్రి అనే ధ్యేయంతో, అనే ధ్యాసతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కానీ దీనిలో సగం వరకే మేము సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే ఈ మీడియా విషయం ద్వారా వచ్చే గుడిగంటలు విశాఖపట్నంలో ఓన్లీ ఒక 50% వస్తుంది. మిగతా 50% మేము రీచ్ కాలేకపోతున్నాం అక్కడ శ్రీదేవి కేబుల్ ఛానల్ ఉండటం మూలంగా. మరి దానిలో కూడా ఈ గుడిగంటలు మోగాలి అంటే మీరు దయ కలిగి ఉండాలి. మీరు మాకు సపోర్ట్ చేయగలిగితేనే, మీరు దయతో మాకు సహకరిస్తేనే మన పట్ల మొత్తానికి ఈ సిలువ సువార్త ప్రకటించడానికి అవకాశం మనకి దొరుకుతుంది. మరి నిజంగా మీరు దయని కనుక కంఠపోషణగా ఉంచుకుంటే ఈ రోజే స్పందించండి. స్పందించకపోతే మాత్రం దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే మన పట్టణానికి సువార్త ప్రకటించవలసిన అవసరం మన మీద ఉందండి. నేనే నా చొక్కా కొనుక్కోవాలి మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, నా పిల్లలకి చదువు చెప్పించాలని మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, నేను చర్చి కట్టుకోవాలని నాకు కావాలని నేను డబ్బులు అడగట్లేదు. నేను సువార్త ప్రకటించాలి ప్రభా, నా శక్తి చాలటం లేదు, నువ్వు లేపండి ప్రభా, మీ భక్తులు హృదయాలు స్పందింపు చేయండి, వాళ్ళ హృదయాల్లో దయకరం చేయండి ప్రభా అని నేను నిత్యం ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వాక్యం మీరు ఈరోజు కొంచెం వింటూ ఉంటే దేవుడు ఈరోజు నా ద్వారా మీకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ పట్టణం గురించి నీకు దయ ఉందా? రేపటి రోజున ఈ పట్టణంలో నీకు తెలిసిన వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు అనేక మంది నరక యాత్ర పడుతూ ఉంటే, అయ్యో నీకు ఇచ్చిన ఆ ఉద్యోగంతో, ఆ ధనంతో గుడిగంటలకు సహాయం చేయలేకపోయావే, కనీసం గుడిగంటలు మా ఇంట్లో మోగుతూ ఉంటే మాకు సిలువ సువార్త తెలిసి మీరు రక్షించబడేవాళ్ళు కదా అని మిమ్మల్ని ఆ నరకంలోంచి గొడవ పెడుతూ ఉంటారు. మీకు జ్ఞాపకం ఉందా? ఆ లాజరసు ధనవంతుడు, ఆ ధనవంతుడు చెప్తాడు, లాజరసు ఒక్కసారి మా ఊరెళ్ళయ్యా, అక్కడ మా అన్నదమ్ములు ఉన్నారు, వారికి సిలువ సువార్త చెప్పబోయా అని మొర పెట్టాడండి. అదేవిధంగా ఈ రోజున నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీరు ఇంకా కూడా దయ కలిగి ఉండకపోతే, ఆ దయ అనే దాన్ని మీరు కట్టపోషణగా ధరించుకోకపోతే, రేపొద్దున ఆ నరకం నుంచి మీ స్నేహితులు, మీ పాలవాడు, మీ కూరగాయల వాడు, మీ ఇరుగువాడు, మీ పొరుగువాడు, అనేక మంది మీకు తెలిసిన వాడు, అనేక సందర్భాల్లో డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు మీకు సహాయం చేసి మీకు ఎంతో ఆదరణ కలుగ చేసిన వాడు ఆ నరకం నుంచి వాళ్ళు బాధపడుతూ, బ్రదర్ మీరెందుకు నాకు ఈ సిలువ సువార్త ప్రకటించలేదు, ఇక మీరు చెప్పుకుంటే రక్షణ పొందేవాడిని కదా, సిస్టర్ మీరు ఎందుకు నాకు ఈ సిలువ సువార్త అందించలేదు, కనీసం మా ఇంట్లో ఆ గుడిగట్టలు మోగి ఉంటే ఆ గుడిగట్టల ద్వారా మా జీవితంలో యేసు ప్రభు రక్షణ సునాలను మోగేవి కదా అని ఆ ప్రజలు మొదలుపెడుతూ ఉంటే సమాధానం చెప్పుకోగలవా?
ఆలోచించండి. నువ్వు పరలోకంలో ఉండి అబ్రహాము రూముని ఆనుకొని ఉంటే, ఆ రూము ఆనుకొని నీ ఇంటి వారు, నీ పొరుగు వారు నీ మీద నేర స్థాపన చేస్తే, అయ్యో నువ్వు దయ చూపించుంటే, అయ్యా నువ్వు కనుక 4 ప్యాంట్లు కొనాల్సింది 1 ప్యాంటు కొనకుండా ఉన్నా సరే ఆ ప్యాంటు ధనంతో నువ్వు కనుక గుడిగట్ల మా ఇంట్లో మ్రోగించి ఉంటే నేను రక్షించబడేవాడిని కదా అని వారు మొదలుపెట్టదా? జ్ఞాపకం చేసుకోండి. దయను మనం కలిగి ఉండాలి. అన్ని చోట్ల దయ కలిగి ఉండాలి. సత్యము, ఏంటి సత్యము? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అన్న యేసు ప్రభుని మీరు ఎప్పుడు కూడా అక్కడ మీ యొక్క కంఠపోసిన మీ నెక్లెస్ లో మీరు వేసుకున్న చైన్ లో ఒక దీనిలాగా పెండెంట్ అంటారు, ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు దాని పదం. ఈ లాకెట్ అంటాం. మరి ఈ లాకెట్ ఎలా అలంకరణగా ఉంటుందో అలాగ అలంకరణగా దాచుకోమంటాడు, నిన్ను ఉంచుకోమంటాడు. ముందుకు వద్దానండి. అప్పుడే దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. అప్పుడే, ఎప్పుడండి? అప్పుడే. బైబిల్లో మాటలు చాలా బాగుంటాయి. మనకి భాష వస్తే ఆ భావంలోని అర్థాలు మనకి చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ దయను, ఈ యొక్క మంచి దయను, సత్యమును మనం ఎప్పుడైతే ఒక లాకెట్ లాగా ఉంచుకుంటే అప్పుడే దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును నీవు దయనుందుతావు. దేవుడు నీకు ఈ రోజున విశాఖపట్నంలో నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. నీవు దయను పొందాలి అంటే అప్పుడే దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును దయనుంది మంచివాడు అనిపించుకుందు. నువ్వు దయను ఉండాలంటే, దేవుడు దయను పొందాలంటే ముందు నువ్వు దయ కలిగి ఉండాలి. అంతేకాదు మానవుని దయ మనం కలిగి ఉండాలి. మా యొక్క భాషకండి అసలు దయ లేదండి, కర్కోటకుడు అండి బాబు, కర్కోటకుడే. మరి అలాంటి కర్కోటకుడు కూడా నీ వల్ల దయ కలిగి ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? పైవచనంలో ఉంది, నీవు దయను సత్యమును కంఠపోషణంగా ఉంచుకోవయ్యా. అప్పుడు దేవుని దయందు చూడండి. మన కనుక కొత్త నిబంధనలోకి వెళ్తే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అతను పెరుగుతూ మనుషుల దయందును దేవుని దయందును పెరుగుతున్నాడు అని రాసి ఉంటుంది. సాధారణంగా చాలా మంది అంటారు కదా, మాకు మనుషుల గురించి మాకు పెద్ద మేము పట్టించుకోమండి. బైబిల్ చెప్తుంది మనుషుల గురించి నువ్వు పట్టించుకోవయ్యా అని. మరి మీరేమంటారు? మనుషుల గురించి పట్టించుకోరా? దేవుడు చెప్తున్నాడు మనుషుల దయందును దేవుని దయనందును అని చెప్తున్నప్పుడు మేమంతా కూడా దేవుని గురించే బాగా చేస్తామండి, మనుషుల గురించి ఏమి చేయమని. బైబిల్ చెప్తుంది కదా, నీ పక్కనున్న నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఎక్కడో ఉన్న దేవుని ఎలా ప్రేమిస్తావయ్యా? చూడండి, నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే, నీ పక్కనున్న సహోదరుని ఎలా నీవు దయ చూపించకపోతే, నీ ఇరుగు వారి ఎట్లా దయ చూపించకపోతే, నీ పొరుగు వారి ఎట్లా దయ చూపించకపోతే, ఆఫీసులో నీ కొలీగ్ ఎట్లా దయ చూపించకపోతే, ఆఫీసులో నువ్వు పని చేసుకునే ఆ నీ కింద స్థాయి వారి మీద పై స్థాయి వారి మీద ఒకప్పుడు కూడా దయను చూపించకపోతే మీ బాస్కి చాలా అవసరం. సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి, ఆఫీసర్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు నిజంగా చాలా కష్టమైన పరిస్థితి. అదొక త్రిశంక స్వర్గం. స్టాఫ్ ఎవరు అంటే ఈ క్లరికల్ ఎవరు మాట వినరు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల వాళ్ళు ఎంతవరకు పని చేయాలో అంతవరకే. కొన్ని సమయాల్లో ఆఫీసర్ మిమ్మల్ని అడగచ్చు, బ్రదర్ కొద్దిగా ఈ పని చేసి పెట్టరా అని. మీరు చేయాల్సిన పని లేదు. అవును, మీకు చాలా స్ట్రాంగ్ యూనియన్ ఉంది. ఆఫీసర్ మీకు పరమ శత్రువు, అలా నేర్పిస్తారు. మేనేజ్మెంట్ పరమ శత్రువు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినకండి అంటారు. నో, నేను ఇక్కడ యూనియన్ వాళ్ళతో విభేదిస్తున్నాను. మీకు కోపం రావచ్చు కాక. మనిషి యూనియన్ ఉన్నా యూనియన్ లేకపోయినా దేవుడితో కమ్యూనియన్ ఉండాలండి. తను చేసిన ఆ పని సంస్థల్లో ఆ యొక్క స్టాఫ్ మధ్య కమ్యూనియన్ ఉండాలి, సహవాసం ఉండాలి. దేవుడు మెచ్చే దాన్ని. అయ్యో పాపం ఆఫీసర్ కదా, పాపం ఏదో అడిగాడు,
మనం ఎందుకు చేయకూడదు? కొద్దిగా దయ చూపించండి, అడగండి, ఒక అరగంట సేపు పని చేయండి, నో ప్రాబ్లం. పని చేసినందుకు మాత్రం మనం అరిగిపోయేది ఏమి లేదు, తరిగిపోయేది ఏమి లేదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలం నీకు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకోసమే అప్పుడు అంటాడు. ఎప్పుడు అంటే అప్పుడేనండి, మనకు సహాయం చేసినప్పుడే. మనకి పని చేయాల్సిన పని లేదు. నాకేంటంటే ఆఫీసర్ మాటే విన్నాం. నిజమే, ఈ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందంటే సీతం ద్వారా ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళండి, ఎక్కడ ఎలా కొట్టుకుంటారో ఆఫీసర్ స్టాఫ్ అరుచుకుంటారు భయంకరంగా. నేను ఇంతవరకు ఎక్కడ ఏ బ్రాంచ్లో చూడలేండి సీతం ద్వారా ఆంధ్ర బ్యాంక్ అంత దౌర్భాగ్యం. మరి దానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ది మేనేజ్మెంట్. ఈ ఆఫీసరు మేనేజ్మెంట్ అంట, ఈ క్లరికల్ పార్టీ మాత్రం వాళ్ళు మాత్రమే ఇదిట. ఇద్దరి మధ్య ఐక్యత సఖ్యత లేకపోవటం మూలంగా ఈ రోజున ఈ టీవీలో వారి గురించి ఇంత చెడ్డగా చెప్పాల్సి వస్తున్నారు. అక్కడ వెళ్ళి ఆ క్లయింట్లు, ఆ ఖాతాదారులు ఎంత దుఃఖపడతారంటే, ఎందుకు వచ్చాడో బాబు ఈ బ్యాంకుకి, జన్మలో బ్యాంక్ రాకూడదు, వచ్చిన ఈ బ్యాంక్ రాకూడదు అనే ఫీలింగ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారండి? ఇదే కదా, మీలో దయ లేకపోవటం మూలంగా కదా. కాబట్టి దయను పొందాలంటే మనకి ఎంత స్ట్రాంగ్ యూనియన్ ఉన్నా, మనకి ఎంత ఆర్థిక పరిస్థితి బాగున్నా, మనం ఎంత పెద్ద అధికారంలో ఉన్నా సరే దయని చూపించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. వాళ్ళ కింద అధికారులతో వాళ్ళు చాలా బ్రూటల్గా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ వైఫ్స్ అండ్ కిడ్స్, వాళ్ళ పిల్లలు కూడా. దయచేసి నేను మీకు ప్రార్థన చేసి మనవి చేస్తున్నాను, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా ఉన్నతమైన ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీ కారు డ్రైవర్లు కానీ ఆ కింద స్టాఫ్ని కానీ నీచంగా చూడకండి, వారి మీద దయ చూపించండి. ఎందుకంటే రేపటి రోజున మన పరలోకంలో హాయిగా ఉండాలంటే, మన తల నెట్టుకొని ఉండాలంటే వారి ఎంత దయ చూపించాలి. పాప కార్ డ్రైవర్స్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న సబ్ స్టాఫ్ని వాళ్ళ ఇంట్లో పనికి ఊడిగం అంటాం, పనికే చెప్పేదానికన్నా ఊడిగం చేయటానికి వాడుకుంటూ ఉంటారు. అమ్మలారా అయ్యలారా మీకు విజ్ఞాపన చేస్తున్నారు, దయ చూపించండి, వారి ఎల్ల దయ చూపించండి. మీ భర్త మంచి బోధలో ఉండొచ్చు కాక, దాన్ని బట్టి సబ్ స్టాఫ్ వాళ్ళు ఆయనకి ఎదిరించలేరు, కానీ వారి హృదయాల్లో వాళ్ళు దుఃఖపడతారు, మిమ్మల్ని శపిస్తూ ఉంటారు. ఆ శాపాలు మీ మీద మీ పిల్లల మీద తప్పక ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే అది దేవుడికి వ్యతిరేకం. కాబట్టి దేవుడు దానికి ఆమేన్ అంటాడు, తదాస్తు అంటాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థించేద్దామా. మహోన్నతుడా సర్వోన్నతుడా యేసయ్యా స్తోత్రం. ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారు కదా అయ్యా, దయను సత్యంలో కంఠపోషణగా ఉంచుకోవాలి. అవునేసయ్య, ఈ దయ అనేది మోస్ట్ స్కేసిటీ ఐటమ్ అయిపోయింది కదా. కాబట్టి మా జీవితాల్లో దయ కలిగి ఉంటానికి సహాయం చేయండి. మేము ఏది విత్తుతామో దాన్ని కోస్తాము కదా. మేము విత్తిన దాన్ని బట్టి మా కోత ఉంటుందండి. మేము ఇతరుల యొక్క దయ చూపించినప్పుడే ప్రభా మా జీవితంలో మీరు దయ చూపిస్తారు తండ్రి. మా ఈ తోటి మనుషులు కూడా మా ఎన్ను దయ చూపించగలుగుతారు ప్రభా. కాబట్టి మేమంతా కూడా ఇతరుల యొక్క దయ చూపించడానికి మా హృదయంలో మీ పరిశుద్ధాత్మతో నింపమని వచ్చినాం ప్రభా. అదేవిధంగా తండ్రి, సత్యం మా జీవితాన్ని చూపించుకోకుండా మా మాటల్లోనూ మా చేతల్లోనూ మా చూపులోనూ మా ప్రవర్తనలోనూ సత్యం ప్రతిఫలించే విధంగా, అంతకన్నా గొప్ప సత్యం మీరే నిజమైన దేవుడు అని, మీలాంటి దేవుడు కానీ మీ సాటి అయిన దేవుడు కానీ మనకు దేవుడు లేడని మా లోకానికి మేము ఉంటున్న పట్టణానికి అయ్యా మేము ప్రకటించాలంటే అయ్యా గుడిగట్ట టీవీ లాంటి కార్యక్రమాలకి మేము ప్రతి నెల ఆర్థిక సహాయం చేసి అయ్యా వారికి మద్దతు ఇచ్చినప్పుడు మా పట్టణంలో సత్యం వెళ్తుంది ప్రభా. మా పట్టణ స్థానంలో సత్యంలో నిలుస్తారు ప్రభా. కాబట్టి మా అందరికి దయకలు చేసి మేము అందరి ఇలా దయకలిగి ఉండటానికి మీ చిత్తమైన తండ్రి గుడిగంట టీవీ లాంటి కార్యక్రమాలకి మేము సపోర్ట్ చేయడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అత్యధికమైన దయతో మిమ్మల్ని ఆశీర్వదించింది కాక. మరి దేవుడు